అందరికీ నమస్కారం. మనం ఈరోజు శివానంద లహరి నుంచి 4వ శ్లోకాన్ని చదువుకుందామా, పారాయణ చేసుకుందాం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభోత్శివ తవ పదాంభోజ భజనం. దీనికి ఆదిశంకర్లు రాసిన ఈ శ్లోకానికి మనం కొంచెంగా తెలుగులో ఇది చదువుకుందాం, అర్థం చదువుకుందాం. కొంచెం కొంచెం ఫలమిచ్చు దేవతలు ఎందరో గలరు. వారి సేవ, వారిచ్చు ఫలములు నాకు కావలైన కోరిక కలలో కూడా లేదు శివ. ఎల్లప్పుడూ సమీపవర్తనులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే నాకు దయచేయమని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను. చిన్న చిన్న ఫలములనిచ్చు దేవతలు ఈ ప్రపంచంలో వేలాదిగా ఉన్నారు. వారి సేవను కానీ వారిచ్చు ఫలములను కానీ నేను కలలో కూడా తలపను. సమీపమునందే ఉండు హరి, బ్రహ్మ మొదలైన వారికి కూడా సులభముగా దొరకని నీ పాదపద్మ సేవయే నేను చిరకాలము కోరుదును. సామాన్యమైన కోరికలను తీర్చే దేవతలు వేలాది మంది ఉన్నారు. వారిని సేవించాలని కానీ వారి నుంచి ఫలములను పొందాలని కానీ నేను కోరుకోవడం లేదు తండ్రి. హరి, బ్రహ్మ మొదలైన వారికి కూడా దుస్సాధ్యమైన నీ పాదసేవనే నేను కోరుకుంటున్నాను అంటూ శ్రీ ఆదిశంకర్లు ఈ శ్లోకాన్ని మనకి అందించారన్నమాట.